యవక్షారం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. యవక్షానం. యవక్షారం వైట్‌గా ఉంటుంది. హ్మ్. మనకు పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా. మార్కెట్‌లో దొరుకుతుంది. హ్మ్. క్షారం వైట్‌గా ఉంటుంది. వ పీసెస్ రూపంలో దొరుకుతుంది. పౌడర్ రూపంలో దొరుకుతుందమ్మా. ఓకే. మనకు పీసెస్ దొరికితేగిన ఈజీగా పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. హ్మ్. లేకపోతే యవక్షార చూర్ణం అని చెప్పేసి కూడా దొరుకుతుంది. ఓకే. అదొకటి. రెండవది వచ్చేసి ఆవాల నూనె. హ్మ్. మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా. హ్మ్. తెలుసు కదమ్మా అది మన ఇళ్ళలో అందరికీ ఇంచుమించు తెలిసిందే ఆవ ఉండేది. నూనె. ఈ 2 తోనే ఈ హ్మ్. అన్వాంటెడ్ హెయిర్ కు మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చమ్మా పైన అప్లై చేసేదానికి. ఓహో! ఎలాగంటే అమ్మా ఈ యవక్షారం తీసుకొని హ్మ్. మనకి ఎంత అవసరమైతే అంతమ్మా. కొద్దిగానే మనకు అవసరమై కొద్ది ప్రాంతంలోనే అన్వాంటెడ్ హెయిర్ ఉంటే కొద్ది యవక్షారం హ్మ్. తీసేసుకొని అందులో ఆవాల నూనె వేసేయమ్మా. హ్మ్. వేసి బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారైపోతుంది. ఓహ్! ఆ క్రీమ్‌ని తీసుకొని హ్మ్. ఈ మీసాలు, గడ్డాలు ఇట్లా ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ హ్మ్. ప్రాంతంలో అప్లై చేసేసి బాగా ఒక్క నిమిషం, 2 నిమిషాలు బాగా మర్దన చేసేయాలమ్మా. హ్మ్. మర్దన చేసి అదే క్రీమ్‌ని మళ్ళీ అప్లై చేసేసి హ్మ్. ఒక గంట తర్వాత తుడిచేసేయాలి. ఆహా! ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల హ్మ్. మరి వెంట్రుకల భాగంలో బలహీనత ఏర్పడి వెంట్రుకల కుదుళ్లలో ఆ యొక్క కెపాసిటీ, ఆ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోవడం చేత క్రమక్రమంగా వెంట్రుకలు ఊడిపోతాయి.